ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో ఆ విధంగా ఉంది తప్ప ఇంకోటి లేదు. కాంట్రాక్ట్ आदरणीय राष्ट्रपति महोदय, यदि आदेश हो तो निर्वाचन आयोग से प्राप्त उपराष्ट्रपति के निर्वाचन का प्रमाणन पढ़ा जाए। यतः भारत के संविधान के अनुच्छेद 324 द्वारा भारत के उपराष्ट्रपति के पद के निर्वाचन का अधीक्षण, निर्देशन और नियंत्रण भारत निर्वाचन आयोग में निहित है और यतः श्री जगदीप धनखड़ द्वारा 2025 के जुलाई मास के 21वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के आषाढ़ मास के तीसरे दिन त्यागपत्र देने के कारण भारत के उपराष्ट्रपति का पद रिक्त हो गया है और यतः भारत के उपराष्ट्रपति के पद को भरने के लिए संविधान तथा राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन अधिनियम 1952 के उपबंधों और तदधीन बनाए गए नियमों और आदेशों के अनुसार निर्वाचन करा लिया गया है तथा परिणाम घोषित कर दिया गया है। अब इसलिए भारत निर्वाचन आयोग एतद द्वारा प्रमाणित करता है कि श्री सीपी राधाकृष्णन वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन भारत के उपराष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं। भारत गणराज्य के 76वें वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मोहर से वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन प्रदत्त किया गया। I, Chandrapuram Ponnuswamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations.
आदरणीय राष्ट्रपति महोदय, आपका आदेश हो तो आज के समारोह की कार्रवाई समाप्त की जाए। బయట ఎందుకు భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది నిమిషాల క్రితమే ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ నేతలు అందరూ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ అలాగే అమిత్ షా కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ముర్ము. ఇక ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1957 అక్టోబర్ 20న సిపి రాధాకృష్ణన్ తమిళనాడులో జన్మించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వారిచే రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ నేతలందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షా కూడా అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు తెలుస్తోంది.
భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన ఆయన రాష్ట్రపతి భవన్లో తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్ 2 రోజుల క్రితమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారు. జగదీప్ ధన్కర్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పలేదు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో మహారాష్ట్ర గవర్నర్గా రాజీనామా చేశారు. మహారాష్ట్రలో గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించడానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ను రాష్ట్రపతి ముర్ము నియమించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలందరూ హాజరయ్యారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన ఆయన రాష్ట్రపతి భవన్లో తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్ 2 రోజుల క్రితమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారు. జగదీప్ ధన్కర్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పలేదు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో మహారాష్ట్ర గవర్నర్గా రాజీనామా చేశారు. మహారాష్ట్రలో గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించడానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ను రాష్ట్రపతి ముర్ము నియమించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.